కార్యక్రమ అధ్యక్షులు కామెడి సీతారాములు గారు, ఈనాటి మన సభకు ముఖ్య అతిథిగా ఇచ్చేసి మాట్లాడినటువంటి కామెడి సీతారాం యెచూరి గారు, బృందాకర్ గారు, అట్లాగే టీవీ రాఘవ్ గారు, వేదికపై ఉన్నటువంటి నా సహచర కార్యదర్శి సభ్యులు, ఇక్కడ హాజరైనటువంటి మిత్రులు, ఆన్లైన్ సభలో వీక్షిస్తున్నటువంటి వేలాది మంది తెలంగాణ ప్రజానీకానికి సిపిఎం తెలంగాణ కమిటీ తరఫున నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సభ సందర్భం మీకు తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పార్టీ మహాసభలు మూడవసారి జరుగుతున్నాయి. ఈ మహాసభల్లో గత 4 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో సాగించినటువంటి ఉద్యమాల గురించి, పోరాటాల గురించి, నిర్మాణ కృషి గురించి సమీక్షించుకొని లోపాలు బేరీజు వేసి, విజయాలను అంచనా వేసి, రాబోయే కాలంలో 3 ఏళ్ల పాటు ఈ రాష్ట్రంలో మరింతగా ప్రజల్లోకి మమేకం కావడం కోసం, ప్రజా సమస్యలు తీసుకొని ప్రజా పోరాటాలు నిర్మించడానికోసం, ప్రస్తుతం ప్రజలపైన భారాలు మోపుతున్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం, రాష్ట్ర టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నికరమైనటువంటి మిలిటెంట్ పోరాటాలు నిర్వహించే ప్రణాళికలు రచించేదానికోసం ఈ మహాసభలు జరగబోతున్నాయి. నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలు అనేక విషయాలు చెప్పారు. మనం కొత్త సంవత్సరంలో ప్రవేశించాం. ఇటీవలే జనవరి 1 సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మళ్ళీ సంక్రాంతి పర్వదినాన సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. శుభాకాంక్షలు అంటే రాబోయే రోజుల్లో అందరూ బాగుండాలి, మీరు బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలి, పంటలు బాగుండాలి, పరిశ్రమలు బాగుండాలి, ఆరోగ్యాలు బాగుండాలి అని మనం కోరుకోవటం. కొత్త రోజు వచ్చింది కాబట్టి, పండగ రోజు వచ్చింది కాబట్టి యథాలాపంగా అందరం శుభాకాంక్షలు చెప్పుకుంటాం, కానీ వాస్తవంగా భవిష్యత్తు బాగుంటుందనే విశ్వాసం మాత్రం కలగడం లేదు. ఎందువల్లంటే ఇప్పుడు ప్రధానంగా ప్రపంచాన్ని, దేశాన్ని, మన రాష్ట్రాన్ని వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కారం చేసే సత్తా, పరిష్కారం చేసే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వాలకు ఉన్నట్టుగా మనకు అనిపించట్లేదు. వాళ్ళకి అస్పష్టమైన మార్గం తెలిసినట్టు కూడా అనిపించట్లేదు. ముఖ్యమైన కష్టాలు 2 వచ్చినాయి. ఒకటి కరోనా కష్టం, రెండవది ఆర్థిక సంక్షోభాల కష్టం. కరోనా కష్టం గురించి ఇప్పటికే సీతారాం గారు ప్రస్తావించారు. కరోనా కష్టం రావడానికి ప్రభుత్వాల యొక్క అశ్రద్ధ కారణం, నిర్లక్ష్యం కారణం అనేది స్పష్టంగా ముందుకు వస్తాం. గతంలో వ్యాక్సిన్ కనిపెట్టక ముందు వచ్చిన కష్టం వేరు. అప్పుడు సరైన విధానాలతోటి కనీస కట్టడి చేయలేని ప్రభుత్వాలు ఉన్నాయి మన దేశంలో లాగా. కానీ వ్యాక్సిన్లు వచ్చిన తర్వాత కూడా, వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయగలిగే పూర్తి సామర్థ్యం ఉన్న తర్వాత కూడా దేశంలో ఉన్న 130 కోట్ల మందికి సంపూర్ణంగా 2 వ్యాక్సిన్లు అందజేసే సత్తా మన ప్రభుత్వానికి ఉన్నప్పటికీ చేయలేదు. ఎందుకని? అట్లాగే మిగతా దేశాల్లో, అమెరికా కానీ ఇంకా ధనిక దేశాలన్నింటిలో కూడా ఇదే పరిస్థితి ఉంది. కానీ మొత్తం ప్రపంచమంతా ఇలాగే ఉందా? లేదు. కమ్యూనిస్ట్ దేశాల్లో, ముఖ్యంగా చైనా, వియత్నాం, క్యూబా లాంటి దేశాల్లో కరోనా సంపూర్ణంగా కట్టడి అవుతోంది. కనీస సంఖ్యలోనే కేసులు ఉంటున్నాయి. ఎందుకని? దీనికి అక్కడ పరిపాలకుల యొక్క గొప్పతనమో, ఇక్కడ పరిపాలకుల యొక్క తెలివి తక్కువతనమో అని కాదు, విధానాల యొక్క వ్యత్యాసం. కమ్యూనిస్ట్ పార్టీ పరిపాలించే దేశాల్లో కరోనా వచ్చినా, ఆర్థిక సంక్షోభం వచ్చినా ప్రజలు కష్టపడతారు కాబట్టి ప్రజల ప్రాణాలు కాపాడటం ఎట్లా అనే లక్ష్యంతో, ఆ దృష్టితో పనిచేసే ప్రభుత్వాలు, అందుకోసం ఎంతైనా ఖర్చు చేయడానికి, ఎంత కష్టమైనా పడడానికి సిద్ధపడే ప్రభుత్వాలు అక్కడ ఉన్నాయి. కానీ ఇక్కడ కరోనా వచ్చినా లాభం సంపాదించేది ఎట్లా? నిరుద్యోగ సమస్య వచ్చినా లాభం సంపాదించేది ఎట్లా? ప్రజలకు అనేక ఆపదలు వచ్చినా సరే దాంట్లో వేలాలు ఏరుకోవడం ఎట్లా, బొగ్గులు ఏరుకోవడం ఎట్లా అనేది ఇక్కడ ఉన్న పెట్టుబడిదారుల యొక్క ధ్యాస. ఉన్న ప్రభుత్వాలు వాళ్ళని కట్టడి చేసే ప్రభుత్వాలు కాదు, వాళ్ళకు ఉడిగం చేసే ప్రభుత్వాలు, వాళ్ళకు చాకరీ చేసేటువంటి పని తప్ప వాళ్ళ అక్రమాలను అడ్డుకునే ధైర్యం కానీ లేక చిత్తశుద్ధి కానీ ప్రభుత్వాలకు లేదు. అందువల్ల ఈ కరోనా కష్టం ఇంకా కొనసాగుతుంది. ఇక మిగతా ఆర్థిక కష్టాలు చూస్తే సీతారాం గారు చెప్పారు, దేశంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతెంతగా ప్రజలు లూటీ చేస్తోంది, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తోంది, ఆఖరికి మన రవాణా రంగాన్ని కూడా కంప్లీట్గా కార్పొరేట్లకు కారు చౌకగా కట్టబెట్టడం అనేది మనం చూస్తున్నాం.
దీనికి తోడు మతోన్మాదాన్ని రెచ్చగొడుతోంది. దేశాన్నంతా రావణ కష్టంలాగా మార్చి మత చిచ్చు రేపడానికి నిత్యం బీజేపీ ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ముస్లింలంటే ప్రత్యేకమైన కక్షో లేక క్రిస్టియన్లు అంటే ప్రత్యేకమైన కక్షో అని కాదు బీజేపీకి రాజకీయ స్థానం అంటే, ఆ రాజకీయ ఆధిపత్యం అంటే ఇష్టం. రాజకీయ ఆధిపత్యం సాధించడానికి ప్రజలకు సేవ చేయటమో, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయటమో, ఆ రకంగా ప్రజల ప్రేమ పొంది ఓట్లు పొందడమో తప్పు కాదు, కానీ అది వాళ్ళకి సాధ్యం కాదు. అందుకే ప్రజల మధ్య చిచ్చు పెట్టడం ద్వారా, మత విద్వేషాన్ని రెచ్చగొట్టడం ద్వారా లబ్ధి పొందాలని, రాజకీయ లాభం పొందాలనేది బీజేపీ ప్రయత్నం. బీజేపీ పెరిగింది, అలాగే పెరిగిన తర్వాత దాన్ని సుస్థిరం చేసుకోవడానికి అనుసరించే మార్గం కూడా అది ఇప్పుడు జరుగుతుంది. అది ఈ మధ్య హరిద్వార్లో, ఢిల్లీలో బీజేపీ పెద్దలు గంభీరమైన ఉపన్యాసాలు చెప్పారు. ఏమని? ముస్లింలు నరకండి, చంపండి. బహిరంగంగా ప్రభుత్వ పెద్దలే, ఎంపీలుగా ఉన్నవాళ్ళు, మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఆర్ఎస్ఎస్ అధిపతులుగా ఉన్నవాళ్ళు, ఈ దేశంలో 20 కోట్ల మంది ఉన్న ఒక మతం, ముస్లిం మతం యొక్క ప్రజలందరినీ చంపండి, నరకండి, ఈ దేశం నుంచి వెళ్ళగొట్టండి అని అంత బాహటంగా ప్రసంగాలు చేస్తే ఈ రాజ్యాంగం ఎక్కడికి పోయింది? రాజ్యాంగ రక్షకులుగా ఉన్నటువంటి ఈ పాలకులు ఏం చేస్తున్నారు? సైన్యం ఏమైంది? పోలీస్ ఏమైంది? శాంతి భద్రతల పరిస్థితి ఏంటి? దీని గురించి మనం తీవ్రంగా ఆలోచించాల్సిన సమస్య ముందుకు వచ్చింది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో మనం బాగుంటామని సంక్రాంతి శుభాకాంక్షలు లేక కొత్త సంవత్సరం శుభాకాంక్షలు మాట వరుసలు చెప్పుకోవడంగా ఇవాళ మొత్తం భారతదేశం ఒక ఆందోళనకరమైన పరిస్థితిలో ఉంది. ఈ పరిస్థితిలో రాబోయే కాలంలో ఏ విధంగా ప్రజానికాన్ని రక్షించుకోవాలి, లేక ప్రజలకు మరింతగా చేరువ కావాలి, ప్రజల్ని పోరాట బాట పట్టించాలనేది ఇవాళ సిపిఎం మహాసభల యొక్క కర్తవ్యం. ఆల్ ఇండియా మహాసభ అయినా, తెలంగాణ రాష్ట్ర మహాసభ అయినా ఈ ప్రమాదం కేవలం దేశంలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ విషసర్పంలాగా ఎదుగుతోంది. చాలామంది అనుకోవచ్చు బీజేపీ ఇంకా అధికారంలో చాలా దూరం ఉంది, 4 సీట్లునే 3 సీట్లునే అని. సీట్లు అనే సమస్య కాదు, దాని ధోరణి ఏమిటి? ఈ రాష్ట్రంలో కూడా అట్టడుగు స్థానాల్లోకి, అంటే గ్రామ స్థాయిలోకి, వార్డు స్థాయిలో కూడా బీజేపీ యంత్రాంగం పెరిగిపోతోంది. విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోంది. పాదయాత్రల పేరుతో, ధర్నాల పేరుతో, ముస్లింలకు వ్యతిరేక ప్రసంగాలు, వ్యతిరేక కామెంట్లు, ఆలయాల పూజలు, ముస్లిం ఆలయాల ముందు నిరసనలు, ఇట్లాంటి కార్యక్రమాలను చేయటం ద్వారా విద్వేష బీజాలు రెచ్చగొట్టే దానికోసం, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఈ సంఖ్యని అవకాశం తీసుకుని తెలంగాణలో మత విద్వేషాన్ని పెంచితే రాజకీయ లాభం జరుగుతుందనే ఒక లక్ష్యంతో బీజేపీ ప్రయత్నం చేస్తాం. వాళ్ళు పదే చెప్తున్నారు, వచ్చే ఎన్నికల్లో మాది అధికారం, ఈ అధికారం సాధించడానికి ఏమైనా చేస్తాం. ఇంతకుముందే సీతారాం గారు ఒక మాట ప్రస్తావించారు. అమిత్ షా గారు కేంద్ర హోంమంత్రి చెప్తున్నాడు ఏమని? ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా సరే ప్రభుత్వం ఏర్పాటు చేసేది బీజేపీ అని. అంటే దీని అర్థం ఏంటి? ప్రజలు తమ ఇష్టానుసారంగా వేరే పార్టీలకి ఎన్నిక చేసినా, వేరే పార్టీలకు ఓటు వేసినా, ఎంపీని ఎమ్మెల్యేని ఎన్నుకున్నా వాళ్ళు హాయిగా కొనేసుకుంటాం, లేదా సిబిఐతో బెదిరిస్తాం, ఇంకేదైనా ఒత్తిడి తీసుకొస్తాం, వాళ్ళు లొంగ తీసుకుంటాం, మా వైపు తిప్పుకుంటాం, వాళ్ళతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఇంతకంటే సిగ్గుమాల పని ఇంకొకటి ఉందా? ఈ రకమైన ప్రయత్నాలు చేస్తున్నప్పుడు రాబోయే కాలంలో తెలంగాణలో బీజేపీ చాలా చిన్న సైజుగా ఉంది, అది పెరగదని కానీ, లేదా పెరగకపోయినా సరే పెరిగిన వాళ్ళను, గెలిచిన వాళ్ళను కొనుక్కోదని కానీ బీజేపీ అధికారులకు వచ్చే ప్రమాదం లేదని కానీ అంచనా వేయలేం. కాబట్టి సిపిఎం తెలంగాణ కమిటీ స్పష్టంగా నిర్ణయానికి వస్తోంది. రేపు మహాసభలో స్పష్టమైన ప్రకటన చేయబోతోంది. ఈ రాష్ట్రంలో కూడా బీజేపీయే ప్రధాన శత్రువు సిపిఎం పార్టీకి. బీజేపీ ప్రధాన శత్రువు అంటే బండి సంజయ్ మా శత్రువు కాదు, లేదా దత్తాత్రేయ మా శత్రువు కాదు, లేదా కిషన్ రెడ్డి మా శత్రువు కాదు. వ్యక్తులుగా చూస్తే వాళ్ళందరూ మాకు పరిచయస్తులే, స్నేహంగా కూడా ఉంటాం కలిసినప్పుడు. కానీ సమస్య అది కాదు, వ్యక్తి సమస్య కాదు. ఇది ఒక విషయాన్ని చెబుతున్నారు, ఒక భావజాలాన్ని ఎక్కిస్తున్నారు. తెలంగాణ సమాజంలో ఒక విద్వేషాన్ని రెచ్చగొడితే రాబోయే కాలంలో రాజకీయ అధికారం సాధించవచ్చనే ఒక పెద్ద కుట్ర జరుగుతోంది ఇక్కడ. కాబట్టి దీనికి వ్యతిరేకంగా పోరాడటం ముఖ్యమైన కర్తవ్యంగా తెలంగాణ పార్టీ భావిస్తోంది. రేపు మహాసభలో ఈ విషయమై బీజేపీని అడ్డుకోవడం ఎలా, బీజేపీ నిలువరించడానికి చేయదగ్గ ప్రయత్నం ఏమిటి అనే చర్చ మేము చేయబోతున్నాం.
ఇక్కడే ఒక సమస్య వస్తుంది. బీజేపీని అడ్డుకోవడం అంటే చాలామంది మాట్లాడుతుంటారు పదే పదే. బీజేపీని అడ్డుకోవడం అంటే బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ ఒక సంఘటన కట్టాలి, బీజేపీ వ్యతిరేక ఓట్లన్నీ చీలిపోకుండా కలిసికట్టే ఉన్నట్టుగా చూడాలి. కరెక్ట్, ఇవన్నీ జరగాల్సిందే. కానీ సిపిఎం పార్టీ ఉద్దేశంలో బీజేపీని అడ్డుకోవడం అంటే కేవలం ఎన్నికల రోజున దాన్ని వ్యతిరేకించే పార్టీల ఓట్లు చీలకుండా చేయడం ఒక్కటే సరిపోదు. ఎందుకంటే బీజేపీ బలం అనేది ఎన్నికలు జరిగిన ఒక్క రోజులోంచి రావట్లేదు, ఓట్లు వేయటం అనే ప్రక్రియలోంచి రావట్లేదు. ఆ ఓటు వేయడానికి బీజేపీ ఎందుకు మొగ్గుతున్నారు ప్రజలు? ఏ భావజాలం వాళ్ళని కమ్ముతోంది, వాళ్ళ మనసులోకి ఏ విషయం చిమ్ముతోంది, అది ఒక్క రోజులో చిమ్మే విషయం కాదు. అది 4 సంవత్సరాల 11 నెలల 29 రోజులు ఖాళీగా ఉండి ఒక్కరోజు మాత్రం బీజేపీ వ్యతిరేకంగా పోరాడితే బీజేపీ ప్రమాదాన్ని అడ్డుకోలేము. ఇది మా అవగాహన. కాబట్టి ప్రతిరోజు బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్తున్న విష ప్రభావాన్ని తగ్గించే దానికోసం నిరంతరం ఒక ప్రత్యామ్నాయ భావజాలాన్ని, లౌకిక భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. అది ఏ రకంగా చేయాలి, ఏ సాంస్కృతిక ఉద్యమాల ద్వారా చేయాలి, ఏ సామాజిక ఉద్యమాల ద్వారా చేయాలి అని తప్పనిసరిగా మేము మహాసభలో చర్చిస్తాం. బీజేపీ హిందువుల పార్టీ అనుకున్నారు చాలామంది, కానీ బీజేపీ హిందువుల పార్టీ. అది హిందువులు అంటే ఎవరు? హిందూ ధర్మం ఏమిటి? హిందూ ధర్మం, బీజేపీ ధర్మం, దీని సంగతి పక్కన పెడదాం. హిందువులంతా ఏకశిలా సదృశ్యమైనటువంటి ఒకే గుంపు కాదు. హిందువులు అనేక వందల వేల కులాలు ఉన్నాయి. ఆ కులాల్లో వ్యత్యాసాలు ఉన్నాయి, అణిచివేతలు ఉన్నాయి, వివక్షతలు ఉన్నాయి, దౌర్జన్యాలు ఉన్నాయి, దాడులు ఉన్నాయి, హత్యలు ఉన్నాయి, మానభంగాలు ఉన్నాయి. వాటన్నింటినీ, ఆ వైరుధ్యాలన్నింటినీ బీజేపీ ఐక్యం చేసి వాటన్నింటినీ మర్చిపోయి హిందూ అనే సెంటిమెంట్ తోటి మరిపించే దానికోసం ప్రయత్నం చేస్తాం. కానీ సరిగ్గా అంశం పైన సామాజిక ఉద్యమాలు నిర్వహించిన చరిత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది, తెలంగాణ రాష్ట్ర కమిటీకి ఉంది. గతంలో సైకిల్ యాత్రలు చేశాం, కుల వివక్ష వ్యతిరేక పోరాటాలు నిర్వహించాం, కుల హత్యలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించాం. సామాజిక న్యాయం కోసం, సమగ్ర అభివృద్ధి కోసం సుదీర్ఘమైనటువంటి 4,000 కిలోమీటర్ల 5 నెలల పాటు మహాజన పాదయాత్ర తెలంగాణ గడ్డపై నడిచింది. ఆ సత్సంప్రదాయాలన్నింటినీ తిరిగి కొనసాగిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక సాంస్కృతిక ఉద్యమాలు నిర్మించి ప్రజానీకాన్ని ఆ సాంస్కృతిక పరంగా, సామాజిక పరంగా ప్రజాతంత్ర శక్తులన్నింటినీ సమీకరించి వామపక్ష శక్తుల నాయకత్వంలో కేంద్రీకరించి పనిచేసే దానికోసం ప్రణాళికను రూపొందించబోతోంది రాష్ట్రంలో జరిగే ఈ 3వ మహాసభ. కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. ఈ ప్రణాళికను ఆమోదించి రాబోయే కాలంలో ఈ ఉద్యమానికి సహకరించాల్సిందిగా ఈ బహిరంగ సభ ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. బీజేపీ యొక్క ప్రమాదం అనేక విధాలుగా ఉంది. ఆ ప్రమాదాన్ని గుర్తించడం కేవలం కమ్యూనిస్టుల మీద మాత్రమే కాదు బీజేపీ దాడి చేస్తోంది. ఇవాళ కేసీఆర్ మీద దాడి చేయడం లేదా? టీఆర్ఎస్ మీద బీజేపీ దాడి చేయడం లేదా? టీఆర్ఎస్ని గద్దె దించి తాను అధికారంలో రావడానికి ప్రయత్నం చేయడం లేదా? పార్టీ టు పార్టీ స్ట్రగుల్ అట్లా ఉంచండి. రాష్ట్రం యొక్క హక్కుల్ని, రాష్ట్ర ప్రజానీకం యొక్క హక్కుల్ని కాలరాయడం కోసం బీజేపీ కోరుకుంటాం. తెలంగాణ ఆంధ్ర విభజన జరిగిన నాడు పార్లమెంట్లో చట్టం చేశారు. ఆ చట్టంలో ఏం చెప్పారు? ఆ చట్టంలో చెప్పిన విషయాలు అమలు జరిగినాయి. ఇప్పటి వరకు అమలు జరపమని ఈ టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఏమైనా పోరాటం చేస్తున్నారా? స్పష్టంగా ఆనాడు బయ్యాన ఉక్కు ఫ్యాక్టరీ వాగ్దానం జరిగింది చట్టంలో. అట్లాగే కేంద్ర విద్యా సంస్థలు రాష్ట్రంలో నెలకొల్పుతామనే అంశం వాగ్దానం జరిగింది, చట్టంలో ఉంది. రాష్ట్రంలో ఉన్న ప్రముఖ ప్రాజెక్టులన్నింటి కేంద్ర ప్రాజెక్టులుగా ప్రకటిస్తాం, జాతీయ ప్రాజెక్టుగా దాని నిధులు కేటాయిస్తామని హామీ చట్టంలో ఉంది. కానీ వీటన్నింటినీ అమలు జరిపారా? అమలు జరపమని కేసీఆర్ ఏమైనా పోరాడుతున్నాడా? లేదు. అదొక్కటే కాదు, రాష్ట్రం మీద నిరంతర దాడులు జరుగుతున్నాయి. జిఎస్టీ పేరుతో రాష్ట్రాలకున్న పన్ను వేసే హక్కుని హరించింది కేంద్రం. ఆ రకంగా రాష్ట్రానికి నష్టం వస్తుంది అని చెప్పి అనేక రాష్ట్రాలు నిరసన వ్యక్తం చేస్తే ఆనాడు కేంద్ర పార్లమెంట్ ఒక చట్టం చేసింది, కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కొన్ని సంవత్సరాల పాటు జిఎస్టీ వల్ల రాష్ట్రాలకు సంబంధించిన నష్టాన్ని కేంద్రమే భరించాలి అని కేంద్ర చట్టంలో స్పష్టంగా క్లాజ్ చేర్చబడింది. ఆ రకంగా 16,000 కోట్ల రూపాయల రాష్ట్రానికి నష్టం వచ్చింది కొన్ని సంవత్సరాలు. ఈ నష్టాన్ని ఇవ్వాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంతో పాటు అనేక రాష్ట్రాలు, కేరళతో సహా అనేక మంది డిమాండ్ చేశారు. దాన్ని నెరవేర్చలేదు కేంద్రం.
ఆ రకమైనటువంటి వివక్ష చూపుతున్నప్పుడు అనేక మంది కేరళ ముఖ్యమంత్రితో సహా అనేక మంది కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతుంటే పోట్లాడుతుంటే మన కేసీఆర్ ఏం చేస్తున్నాడు? ఒక్కనాడైనా గట్టిగా పోరాటానికి పూనుకున్నాడా? మిగతా ప్రతిపక్ష ముఖ్యమంత్రితో కలిసి వ్యవహారం చేయడానికి లేదా ఐక్యంగా ఉద్యమించడానికి సిద్ధపడ్డాడా? లేదు. ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి కొన్ని అంశాలు, రాష్ట్ర జాబితాలో మాత్రమే ఉన్న కొన్ని అంశాలు అన్నింటినీ తెగేసి లాగేసుకుంటుంటే కేంద్రం, టీఆర్ఎస్ ఏం చేస్తున్నట్టు? మొన్న తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు, వ్యవసాయం ఎవరి ఖాతాలోది? కేంద్రం లాగేసుకుంది దాన్ని. విద్యా విధానం అది ఎవరి జాబితాలోది? కేంద్రం లాగేసుకుంది. తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర రైతాంగానికి ఉచితంగా విద్యుత్ అందించే ఆ విద్యుత్తును రాష్ట్రాల పరిధిలోంచి లాగేసి కేంద్రం చట్టం చేసి విద్యుత్తుని ఉత్పత్తి చేస్తే ఎంత ఖర్చు అవుతుందో అంత ఖచ్చితంగా బిల్లు కట్టాల్సిందే, రాయితీ ఇవ్వడానికి లేదు, క్రాస్ సబ్సిడీ కూడా ఇవ్వడానికి లేదు, పూర్తి రాయితీ ఇవ్వడం అసలే సాధ్యం కాదు అని స్పష్టంగా చట్టంలో ముందుకు వస్తాను. ఇంత ద్రోహం తెలంగాణ ప్రజలకు జరుగుతుంటే, తెలంగాణ రాష్ట్రానికి జరుగుతుంటే మరి కేసీఆర్ ఏం చేస్తున్నట్టు? అంటే వ్యక్తిగా కేసీఆర్ ఏంటని పక్కన పెట్టండి, కానీ కేసీఆర్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రంలో ఉన్న 3.5 కోట్ల మంది ప్రజలు ఆయనకు అధికారం ఇచ్చారు మనం పరిపాలించమని. పరిపాలించడం అంటే ఏంటి? ఒక సంక్షేమ పథకాన్ని విడుదల చేయడం మాత్రమే కాదు, ప్రజల ధన మాన ప్రాణాలని ఆరోగ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఈ రాష్ట్రం యొక్క ఉనికిని దెబ్బతీయడానికి, ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి, ఈ రాష్ట్రం యొక్క ప్రజాస్వామ్య హక్కుల్ని దెబ్బతీయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే, ఇక్కడ వ్యవసాయ రంగాన్ని, విద్యుత్ రంగాన్ని, విద్యని, వైద్యాన్ని నాశనం చేయడానికి కేంద్రం కుట్రలు పడుతుంటే దానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత నీకున్నది. నిన్ను కాపలా పెట్టుకుంది ఎందుకు? ఓటేసి ముఖ్యమంత్రిగా చేసింది ఎందుకు? వీటన్నింటినీ మన ప్రజలకు వచ్చే కష్టాన్ని, మన రాష్ట్రానికి వచ్చే నష్టాన్ని ఎదుర్కోమని నీకు అధికారం ఇచ్చింది ప్రజానీకం. ఈ అధికారాన్ని ఏం చేస్తున్నావు? ఎందుకు ఉపయోగించట్లేదు? నీకున్న అధికారాన్ని బీజేపీతో బేరసారాలు ఆడుకోవడానికి, కొన్ని రాయితీలు పొందడానికో, నీ కుటుంబం లేక నీ పార్టీలో రాజకీయ లబ్ధి పొందడానికి వాడుకుంటున్నావు తప్ప నీ అధికారాన్ని రాష్ట్ర ప్రజల్ని కాపాడటానికి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి ఎందుకు పూనుకోవటం లేదని మా ప్రశ్న. ఈ సమస్య పైన రాబోయే కాలంలో మరింత ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది. నిజమే, ఇటీవల కేసీఆర్ గారు బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడుతున్నాడు. దాని గురించి కొంత పోరాడినట్టుగా కొన్ని కార్యక్రమాలు చేశాడు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నానని చెప్పి మాట్లాడాడు. అవి రద్దయినందుకు సంతోషం వ్యక్తం చేశాడు. ఈ మధ్య వామపక్షాల నాయకులతో మాటల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం అందరం కలిసి వ్యవహారం చేయాలని చెప్పి ప్రతిపాదన కూడా పెడుతున్నాడు. ఉత్తరప్రదేశ్ నాయకుడితో మాట్లాడాడు, తమిళనాడు నాయకుడు ముఖ్యమంత్రి స్టాలిన్తో మాట్లాడాడు, లేక బీహార్ ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్తో మాట్లాడాడు. వీళ్ళందరితో మాట్లాడిన సారాంశం ఏమిటి? బీజేపీకి వ్యతిరేకంగా మనం అందరం కలిసిపోదాం, థర్డ్ ఫ్రంట్ పెడదామని. మీరు అట్లా మాట్లాడటంలో అభ్యంతరం లేదు, కానీ మీరు మాట్లాడుతున్న ఈ మాటలు, మీరు చేస్తున్న ఈ ప్రయత్నాలు ప్రజలు నమ్మే విధంగా చేయండి. అలా చేస్తే మీరు చేసే ప్రయత్నాలను మేము స్వాగతిస్తాం, హర్షిస్తాం, ఆహ్వానిస్తాం. కానీ మీరు చేసే కార్యక్రమం పట్ల ఒక నమ్మకం కలిగించే విధంగా మీ మాటలు లేవు. బీజేపీకి వ్యతిరేకంగా మొత్తం అందరినీ ఏకంగా ఒకే ఓట్లు చీలకుండా చేసే ప్రయత్నంగా మీరు కనపడడం లేదు. ఇక్కడ ఇంకొక సమస్య కూడా వస్తాను. నిన్న ఒక పత్రికా విలేకరు అడిగాడు నన్ను, ఏమండి మీ పార్టీ మహాసభలు జరుగుతున్నాయి, మీ కేంద్ర కమిటీ సమావేశాలు జరిగినప్పుడు మీ అగ్రనాయకులందరూ హైదరాబాద్ వచ్చినప్పుడు కేసీఆర్ని కలిశారు, భవిష్యత్తులో కలిసి రాజకీయాలు నడపాలి, దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా చర్చలు జరిగినట్టుగా కూడా పత్రికలో వచ్చింది. మరి ఇప్పుడు మీరేమో బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ని కలుపుకుంటూ ఒకవైపున రాష్ట్రంలో టీఆర్ఎస్కి వ్యతిరేకంగా పోరాడతామంటున్నారు. ఇది పరస్పర విరుద్ధం కాదా అనేది ఆ ప్రశ్న. ఈ ప్రశ్న ఒక విలేకరి మనసులోనే ఉందని అనుకోవట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు గమనిస్తున్న ప్రజల్లో చాలామంది కూడా ఈ సందేహాలు ఉండొచ్చు. కాబట్టి ఇటీవల కాలంలో కొన్ని శక్తులు వాళ్ళతో చట్టపట్టాలు వేసుకొని తిరగట్లేదని అనుకునే వాళ్ళది కాంగ్రెస్ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు కూడా కొన్ని ప్రచారాలు మొదలు పెడుతున్నారు. అంటే వీళ్ళతో కలవకపోతే వాళ్ళు టీఆర్ఎస్తో కలుస్తారేమో, టీఆర్ఎస్కి వీళ్ళకి దోస్తీ ఉందేమో, ఇట్లాంటి మాటలు కొన్ని అక్కడక్కడ నడుస్తున్నాయి. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఈ సభ ద్వారా. అట్లాగే రేపు తెలంగాణ రాష్ట్ర పార్టీ 3వ మహాసభ కూడా స్పష్టమైనటువంటి రాజకీయ తీర్మానం మేము పెట్టబోతున్నాం.
రాబోయే కాలంలో కార్యాచరణ ప్రకటించబోతున్నాం. బీజేపీని ఎలాగైతే ప్రధాన శత్రువుగా, దేశమంతా ప్రధాన శత్రువుగా ఉంది, కేవలం ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది, దాన్ని ఓడించాలి, ఇంకో పార్టీని తీసుకురావాలనే చిన్న చిన్న సమస్య కాదు అది. బీజేపీకి ఒక విషపురుగు, దాని భావజాలం అనేది దేశాన్ని నాశనం చేస్తుంది, భవిష్యత్ చీకటి రాజ్యంగా మారిపోతుంది. కాబట్టి అట్లాంటి ప్రమాదాన్ని అడ్డుకోవడం అనేది కేవలం సిపిఎంఏ కాదు, ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి, ఈ దేశం పట్ల, భరత మాత పట్ల భక్తి శ్రద్ధ ఉన్న ప్రతి మనిషికి అది ఒక కర్తవ్యంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ దేశం రక్షించబడుతుంది, ఈ దేశ లౌకికతత్వం రక్షించబడుతుంది మన భావన. ఆ బీజేపీని వ్యతిరేకించడానికి కేసీఆర్తో చట్టపట్టాలు వేసుకోవడం కాదు, ఒట్లో చేసి నిలేసి అడిగే హక్కు మనకు ఉంది. ఈ రాష్ట్ర ప్రజల నాయకుడిగా, ఈ రాష్ట్ర ప్రజల ఓట్లు పొందిన ప్రతినిధిగా నువ్వు పోరాడాలని అంటున్నావు. పోరాడతాను నేనంటే సంతోషం. దాని అర్థం నీతో ఎన్నికల పొత్తు పెట్టుకుంటామనా? అట్లాంటి అర్థం ఏం లేదు. బీజేపీకి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో కేసీఆర్ కలిసి వచ్చినా, ఇంకొకటి కలిసి వచ్చినా, ఇంకే చిన్న దయ్యాలు కలిసి వచ్చినా సరే ఆ దయ్యాలని కలుపుకొని ఆ భూతానికి వ్యతిరేకంగా పోరాడతాం. అదే సందర్భంలో దాని అర్థం వీళ్ళందరితో ఎన్నికల పొత్తులు ఉంటాయనేం కాదు. ఎన్నికల పొత్తులు అనే దానికి కొన్ని విధానాలు ఉంటాయి. బీజేపీయే ప్రధాన శత్రువుగా వచ్చినప్పుడు దాన్ని ఓడించాలన్నప్పుడు ఏ దయ్యంతో అయినా పెట్టుకుంటాం. కానీ అలా కానప్పుడు నిరంతరం ప్రజల్ని వేధించే విధానాలనేవి, అప్రజాస్వామికమైన పరిపాలననేది, నీ ఒక్కడి మాట తప్ప ఇంకొక ప్రజాస్వామ్యం మాట లేదు, మంత్రి మాట లేదు, ఎమ్మెల్యే మాట లేదు, ప్రతిపక్షాలు సంప్రదింపే లేదు, ఒక్క ప్రతిపక్ష నాయకుడు ఒక్క రోజున్న ఇంటర్వ్యూ ఇచ్చిన పాపానుభవం, అపాయింట్మెంట్ అనే సమస్య ఉండదు. నీకు అవసరం వచ్చినప్పుడు మాత్రం ప్రతిపక్షాలు మాత్రం దువ్వి అఖిలపక్ష మీటింగ్ల పేరుతోటి నువ్వు అనుకున్న మాటలకి ఆమోదం పొందడం కోసం నాటకాలు ఆడుతుంటావు. ఇట్లాంటి ముఖ్యమంత్రితో దోస్తి ఎలా, రాజకీయ ఐక్యత ఎలా? ఇదేదో ఆయన పిలవట్లేదు కాబట్టి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అనే సమస్య కాదు. ప్రజల గురించి నీ పరిపాలనా పద్ధతి ఏంటి, నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి? రాఘుల్ గారు ప్రస్తావన తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం సాధించినప్పుడు పోరాడినటువంటి శక్తులన్నీ కోరుకున్నదేంటి? 1200 మంది బలిదానం చేసినప్పుడు వాడు దేనికోసం పోరాడారు? మీరు ఇచ్చిన మాటలు ఏంటి? తెలంగాణ ప్రజల ఆశలు ఏంటి? నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ మాటలు ప్రధానంగా చెప్పారు. ఆ నీళ్ల గతి ఏమైంది? మాట్లాడితే కాళేశ్వరం అంటారు. అంటే కాళేశ్వరంతో తెలంగాణ రాష్ట్రానికి మొత్తానికి నీళ్ళు వస్తున్నాయా? కాళేశ్వరం నీళ్లు ఖమ్మానికి వస్తాయా? ఖమ్మానికి నీళ్ళు రావాలంటే సీతారామ సాగర్ ప్రాజెక్టు రావాలి. వరంగల్కి వస్తాయా? వరంగల్ అంటున్నంటే వరంగల్ జిల్లాలో ఉన్న 5 జిల్లాలు, ఆ జిల్లాలో కాళేశ్వరం కాలువ వస్తుందా? దేవాలలో పూర్తయితే తప్ప వరంగల్లో ఉన్న 5 జిల్లాలకు నీళ్ళు రావు. 2008లో ఎప్పుడో శంకుస్థాపన చేశాడు దివంగత రాజశేఖర రెడ్డి గారు. ఇంతవరకు నువ్వు పెట్టిన పెట్టుబడి ఎంత, కేటాయించిన నిధులెంత, తగ్గిన కాలువలన్నీ, వచ్చిన నీళ్ళని దేవాలయంలో. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా 5 జిల్లాలు ఉన్నాయి. అక్కడ వాళ్ళకి నీళ్ళు రావాలంటే ఏం రావాలి? కాళేశ్వరం నుంచి కాలువ ఇస్తావు అక్కడికి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తి కాకుండా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి కాకుండా ఈ 5 జిల్లాలకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? నల్గొండ ఉమ్మడి జిల్లాలో 3 జిల్లాలు ఉన్నాయి, ఆ జిల్లాలకు కాలువ వస్తుందా కాళేశ్వరం నుంచి? అక్కడ నీళ్ళు రావాలంటే ఏ ప్రాజెక్టులు కావాలి? మాధవరెడ్డి కెనాల్ కావాలి, డెండి ప్రాజెక్టు కావాలి. వాటి గతి ఏంటి? ఎన్నాళ్ళు ఆ టన్నెల్ నిర్మాణం జరుగుతుంది? ఇవేవి పట్టకుండా కాళేశ్వరం బొమ్మలు మాత్రం పత్రికలను ఆకట్టుకొని పెద్ద పెద్ద బొమ్మలు వేసి ఇంజనీరింగ్ అద్భుతం అని చెప్పి కావచ్చు, నిజంగా అద్భుతం కావచ్చు, దాని విరుద్ధమైన వ్యాఖ్యానాలు ఉన్నాయి, దాంట్లో ఉన్న లొసుగులు ఉన్నాయి. అవన్నీ ఇంజనీర్లు అనేకం చర్చిస్తున్నారు. వాటిల్లో కూడా నేను పోవట్లేదు. ఒకవేళ మంచి ప్రాజెక్ట్ అయితే సంతోషం, ఒక ప్రాజెక్ట్ పూర్తయినందుకు. కానీ ఆ ఒక్క ప్రాజెక్ట్ తోటే రాష్ట్రం అంతా ఏదో సస్యశ్యామలం అయిపోయినట్టు, అంతకుముందు ఇప్పటిది లెక్క కలిపి, ఆ లెక్కల్లో కూడా తప్పుడు లెక్క కొంత కలిపి 1 కోటి ఎకరాల మాగాణానికి నేనే నీళ్ళు ఇచ్చాను, తెలంగాణ వచ్చిన తర్వాత అపీర భగీరథుడిని, ఈ మాటలు చెప్పుకోవడం ఉపయోగం లేదు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం పరిస్థితి ఆ నీళ్ళు వచ్చి ఏమైనా పంట పడితే ఆ పండిన ధాన్యాన్ని కొనడానికి కూడా నువ్వు సిద్ధపడక, ఆ ధాన్యం పండించకండి, మీరు నీళ్ళు అక్కర్లేదు, పంట అక్కర్లేదు, బంద్ పెట్టండి అని చెప్పే స్థితిలో నువ్వు ఉన్నావు. ఇట్లాంటి పరిస్థితుల్లో రైతులకు నీళ్ళు ఇచ్చి ఏదో బాగు చేస్తాడు, ఆంధ్ర వాళ్ళు చేపట్టి నీళ్ళు రాలేదు మాకు ఇప్పటిదాకా, కాబట్టి తెలంగాణ వస్తే నీళ్ళు వస్తాయి అనుకున్న రైతులకు నిరాశ కలిగింది తప్ప నీ వల్ల ఉపయోగం లేదు. రెండో ముఖ్యమైన మాట ఉద్యోగాల మాట. ఆంధ్ర వాళ్ళు చేయబట్టి మనకు ఉద్యోగాలు రాలేదు. మన పోరగాళ్ళకు ఉద్యోగాలు రావాలంటే ఆంధ్ర విడిపోవాలి, తెలంగాణ రాష్ట్రం రావాలి. ఎంత పెద్ద హిస్టీరియా ఎక్కించారు. కానీ వాళ్ళు జరుగుతుంది. ఎన్ని లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి? కనీసం 3 లక్షలు ఉన్నాయి. ఈ మధ్య ఒక మీటింగ్లో ఆయన్నే స్వయంగా అడిగాను, ముఖ్యమంత్రి గారు మీరు పదే చెప్తున్నారు ఉద్యోగాలు నోటిఫికేషన్లని,
7 ఏళ్ళైంది మీరు అధికారంలోకి వచ్చి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? దళిత బంధు మీటింగ్, అది దళిత బంధు కోసం పిలిచిన మీటింగ్. దళితులకు ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు? అందులో ఈ ప్రశ్నలు అడిగితే అప్పటికప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు పిలిచి లెక్కలు తెప్పించాడు. 31,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పాడు. 31,000 ఉద్యోగాలు కాదు, మీరే 191,000 నిండు అసెంబ్లీలో చెప్పారు. 3 లక్షలు మేము చెప్తున్నాం ప్రతిపక్షాల నుంచి. మీరు చెప్పిన మాట ప్రకారం చూసినా సరే 191,000 ఉద్యోగాలు ఉన్నాయి కదా, మరి అవి ఎప్పుడు ఇస్తారు అంటే, తమ్మినేని గారు మీరు అపోహపడుతున్నారు. నేను చెప్పిన మాట నిజమే, అసెంబ్లీలో 191,000, కానీ ఆ ఉద్యోగాలు ఉన్నాయనుకుంటున్నారు, మీరు లేవండి అన్నాడు. ఎందుకు లేవు? రిటైర్ అయిన ఉద్యోగి, ఒక టీచర్, ఆయన బదులు విద్యా వాలంటీర్ని పెట్టాము. గవర్నమెంట్లో రోజువారీ ఎన్ఎంఆర్లను పెట్టాము. కాంట్రాక్ట్ వర్కర్స్ని పెట్టాము. ఈ 191,000 కూడా అన్ని పూర్తయిన కాంట్రాక్ట్ వర్కర్స్ తోటి, రోజువారీ ఎంప్లాయీస్ తోటి. ఎక్కడ ఒక ఉద్యోగం ఖాళీ లేదు. ఇది ముఖ్యమంత్రి అఫీషియల్గా ప్రతిపక్ష పార్టీల మీటింగ్లో చెప్పిన సమాధానం. 15 రోజులు తిరగక ముందే హుజురాబాద్ ఎన్నికలు వచ్చినాయి. దానికి నోటిఫికేషన్ వచ్చే ముందు పెద్ద ప్రకటన, 50,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మళ్ళీ ప్రకటన ఇచ్చాడు. 50,000 ఉద్యోగాలు. ఇలా చెప్పుకుంటే ఉద్యోగాల కథలు చాలా ఉన్నాయి. కాబట్టి ఉద్యోగాలు రాలేదు, భూములకు నీళ్లు రాలేదు. భూములు ఇచ్చావా? మీరు ఇచ్చే పథకాలు, పెన్షన్లు ఎప్పుడు చేజార్చుకుంటూనే చూడాలా? నిజంగా తెలంగాణ ప్రజల బ్రతుకులు బాగుపడాలంటే జీవితం బాగుపడే మార్గం, వాళ్ళంతటా వాళ్ళు జీవితాన్ని బాగు చేసుకునే మార్గం దొరకాలి తప్ప ఎప్పుడు దానంతో ధర్మాలతో నీ చుట్టూ భిక్షలాగా తిరిగితే కాదు తెలంగాణ బాగుపడ్డట్టు. బంగారు తెలంగాణ అంటే అది కాదు. ఆ రకంగా కావాలంటే భూమి పంచాలి. నువ్వు భూమి పంచింది ఎంత? దళితులకు 3 ఎకరాలు అన్నావు, 3 ఎకరాలు పోయింది. ఆ మీటింగ్లోనే అడిగాం ఎంత పంచారని. మళ్ళీ లెక్కలు తెప్పించాడు. 16,000 ఎకరాలు అఫీషియల్గా చెప్పాడు మీటింగ్లో. 16,000 ఎకరాలు. ఎంతమంది, ఎన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి దళితులు, భూమి లేని వాళ్ళు. 3 ఎకరాలు భూమి ఇస్తాను, 2 ఎకరాలు ఎవరికన్నా ఉంటే ఎకరం కలిపిస్తాను, 1 ఎకరం ఉంటే 2 ఎకరాలు కలిపి 3 చేస్తాను. ఈ మాటలన్నీ మీరే చెప్పారు. ఇలా తక్కువ ఉన్న వాళ్ళకి కలిపి ఇవ్వడానికి, అసలు లేని వాడికి 3 ఎకరాలు ఇవ్వడానికి ఎన్ని లక్షల ఎకరాల భూములు కావాలి? ఆయన అంటాడా మీటింగ్లో, ఇన్ని లక్షల ఎకరాల భూములు, ఒక్కొక్క ఎకరం 25 లక్షలు 50 లక్షలు తక్కువ ఎక్కడా లేదండి. ఎట్లా కొనివ్వాలి? ఎట్లా కొనిస్తా అని చెప్పావు మాట. మరి ఎట్లా కొనిస్తా అని చెప్పావు? లేదు, కొనివ్వలేని అంటున్నావు. మా ఎక్స్పీరియన్స్ ఉంది కేరళ, బెంగాల్లో. 1 రూపాయి పెట్టి కొని ఇవ్వాల్సిన అవసరం లేదు. నిజంగా మీకు ధైర్యం ఉంటే, దమ్ముంటే ఆ విధానం అనుసరించండి. ఇప్పటికి భూములు ఉన్నాయి. ఎక్కడున్నాయి? హైదరాబాద్లో 140,000 ఎకరాల నైజాం భూములు ఏమైనాయి? 1 ఎకరం ఉందా? దాంట్లో ఎన్ని ఎకరాలు ప్రభుత్వాన్ని ఉపయోగించారు? నేను హాస్పిటల్ కట్టారు, నేను స్కూళ్ళు పెట్టారు, మొత్తం కబ్జా అయిపోయినాయి. గ్రామాల్లో ఉన్నటువంటి మిగులు భూములన్నీ ఏమైపోయినాయి? పంచారా? పంచలేదు. ఎక్కడికి పోయినాయి? ఉన్నాయి. వాటిని బయటకు తీసే దమ్ము మీకుందా? మీకు లేకపోతే ఎర్ర జెండా దగ్గర మొత్తం వివరాలన్నీ ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న భూములన్నీ బయటపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు 3వ మహాసభలో అదే చేయబోతున్నాం. ధరణి భూ సమస్యలు ఏంటి, మిగులు భూమి సమస్యలు ఏంటి, కౌలు భూమి సమస్యలు ఏంటి, నైజాం సర్కార్ కాలం నాటి పట్టణంలో ఉన్న భూముల సంగతులు ఏంటి, వీటన్నిటిని ఆరాలు లెక్కలన్నీ తీస్తున్నాం. ప్రతి భూమిలో ఎర్ర జెండా పాతి చూపిస్తాం మీకు కేసీఆర్ గారు. ఈ మహాసభ తర్వాత ఈ ఉద్యమంలో తీసుకొస్తాం వివరాలన్నీ. నిజంగా మీకు భూములు మంచి చిత్తశుద్ధి ఉంటే రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు. వేల కోట్లు ఖర్చు పెట్టి ఇన్ని దళిత కుటుంబాలకు ఇవ్వలేని మీరు చెప్పారు కదా మీటింగ్లో. అన్ని వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండానే భూములు చూపించే బాధ్యత మాది. మీ అధికారాన్ని ఉపయోగించి వాటిని పంచాల్సిన బాధ్యత మీది. దీనికి సిద్ధమేనా? భూములు ఇవ్వరు, ఉద్యోగాలు ఇవ్వరు, రైతుల భూములకు నీళ్లు ఇవ్వరు, ఇంకేమిచ్చారు మీరు? కాబట్టి ఈ సమస్యలన్నింటినీ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓటు రావడం, సీట్ రావడం ఒకటే కాదు. ఇవాళ ఓటు ఎట్లా వస్తుందో, సీట్ ఎట్లా వస్తుందో చాలా మంది తెలుసు. ఓటు సీటు గతంలో ప్రజాసేవ చేసినవాడికో, ప్రజల్లో ఉన్నవాడికో, కష్టంలో ఆదుకున్నవాడికో వచ్చేది. మరి కష్టంలో ఎవరు ఆదుకుంటున్నారు? కరోనా కష్టం వచ్చింది ఎవరు ఆదుకున్నారు? గవర్నమెంట్ల తతంగం ఏంటో మనం చూసాం. కానీ పార్టీలుగా చెప్తే, పార్టీలు ఓట్లు అడుగుతున్నాయి వచ్చి, ఓట్లు సీట్లు వస్తున్నాయి కదా వాళ్ళకు. ఈ ఓట్లు సీట్లు వచ్చిన పార్టీలు, అది కాంగ్రెస్ అయినా కావచ్చు, టీఆర్ఎస్ అయినా కావచ్చు, ఇంకొక పార్టీ అయినా కావచ్చు, ఏ పార్టీ పేరు చెప్పక్కర్లేదు. ఓట్లు సీట్లు బాగా వచ్చిన పార్టీలు ఎన్ని ఐసోలేషన్ సెంటర్స్ పెట్టినాయి, ఎంతమందికి సేవలు చేశారు, ఎంతమందికి సహాయాలు అందించారు. ఈ రాష్ట్రంలో ఓట్లు సీట్లు రావడంలో మేము వెనకబడ్డాం, నిజమే. కానీ గర్వంగా చెప్పగలం,
కరోనా కష్టం వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 8 జిల్లాల్లో ఐసోలేషన్ సెంటర్స్ పెట్టి సుందర విజ్ఞాన కేంద్రం మొత్తం ఐసోలేషన్ సెంటర్గా మార్చి, ఇంకా ప్రగతి నగర్లో, నల్గొండలో, అట్లాగే ఐటీ కామ్రేడ్స్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా చిన్న జిల్లాలో కూడా, వరంగల్లో కూడా ఇట్లాంటి 8 జిల్లాల్లో, భద్రాచలంలో ఇన్ని సెంటర్స్లో ఐసోలేషన్ సెంటర్స్ పెట్టి నడిపిన ఘనత సిపిఎం పార్టీ. మేము స్వయంగా ఐసీసీ యూనిట్లలో కూడా పోయి, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో కూడా పోయి కోవిడ్ బాధితులను పరామర్శించాము. మాకు ప్రాణాల మీద ప్రేమ లేదా? ఎందుకు అలా చేయగలిగాం? తెలంగాణ ప్రజలందరూ మాకు ఓట్లు వేశారు, సీట్లు ఇచ్చారు, చాలా పెద్ద ఎత్తున గెలిపించారు. కాబట్టి గెలిపించిన వాళ్ళకి సేవ చేయడం మా బాధ్యత కాబట్టి అనుకున్నా. గెలిచినా గెలవకపోయినా, ఓటు వచ్చినా రాకపోయినా ప్రజల వెంట ఉండేది సిపిఎం. ప్రజల కష్టంలో, సుఖంలో, కన్నీళ్లలో పాలు పంచుకునేది సిపిఎం. ఆ రకంగా కృషి చేసినటువంటి పార్టీగా ఉన్నాం. అయినా ఓటు రాలేదు. రాకపోవడానికి కారణాలు ఉండొచ్చు, మా లోపాలు కూడా ఉండొచ్చు. పోయినసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓ ప్రత్యామ్నాయ ఫ్రంట్ మేము పెట్టాం. కానీ ప్రజలను ఆకర్షించే మార్గంలో కాకుండా కొన్ని లోపాలు మా మార్గంలో ఉన్నాయి. ఆ లోపాన్ని మేము అంగీకరిస్తాం, తప్పని సరి చేసుకుంటాం. కానీ ఆ ప్రయత్నం చేస్తున్నది సిపిఎం పార్టీ. మహాజన పాదయాత్ర నుంచి పొందిన స్ఫూర్తితో ఆ ఫ్రంట్ పెట్టాం. ఆ ఫ్రంట్లో లోపాలు గుర్తించాం, పొరపాట్లు సవరించుకుంటాం. మళ్ళీ రాబోయే కాలంలో మళ్ళీ ఆవామపక్షాల ఆధ్వర్యంలో, మళ్ళీ ఆ సామాజిక శక్తుల ఆధ్వర్యంలో, లౌకిక ప్రజాస్వామ్య శక్తుల ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ ఫ్రంట్ నిర్మిస్తాం. కొంతమంది అనుకోవచ్చు సిపిఎంకు ఒక సీటు లేదు, ఓట్లు సరిగా రాలేదు, ఉన్న ఓట్లు కూడా బలహీనపడ్డారు, వీళ్ళు ప్రత్యామ్నాయం గురించి మాట్లాడతారు. మహాసభ జరిగినప్పుడు, మీటింగ్ జరిగినప్పుడు ప్రత్యామ్నాయం గట్టిగా చెప్పడం, మరి ఆ తర్వాత ఏమి సాధించలేకపోవడం అని వీళ్ళకి అలవాటుగా మరి అనుకుంటారు. నిజమే, ఒక మంచి మాటకు ఒక జబ్బు వచ్చింది, ఒక వైద్యం, కరెక్ట్ వైద్యం ఉంటుంది. ఆ వైద్యుడు చెప్తాడు, వైద్యం పాటించమని చెప్తాడు, పాటించదు. ఒకవేళ అప్పుడు వెంటనే ఫలితం రాదు, శాస్త్రం మారిపోతుందా? కమ్యూనిస్టులు చెప్పిన మాట, కమ్యూనిస్టులు చూపించిన మార్గం ఒకసారి వెంటనే ఫలితం రాకపోతే కమ్యూనిస్టులు చెప్పేది తప్పైపోతుందా? అంటే ఎన్నికల్లో వచ్చే ఫలితం, ఎన్నికల్లో వచ్చే ఓటు, సీటు ఇదేనా? మొత్తం సిద్ధాంతాన్ని, దాని కరెక్ట్నెస్ని, అది సరైనదా కాదా నిర్ణయించేదానికి అదేనా ఆధారం? ఇలా మేము అనుకోవటం లేదు. ఇలా కొంతమంది అనుకోవచ్చు, కొంతమంది రాజకీయ నాయకులు అట్లా దాన్ని విశ్లేషిస్తుండొచ్చు, కొంతమంది మీడియా వాళ్ళు కూడా ఆ రకంగా భావిస్తుండొచ్చు. అందుకే అట్లాంటి ప్రశ్నలు వేస్తుంటారు మమ్మల్ని. నిజానికి కొంతమంది ప్రజల్లో కూడా ఆ రకమైన భావాలు ఉన్న బాగా ఉండొచ్చు. కానీ ఇవేవి కూడా కాలక్రమంలో నిలబడేవి కాదు. ఖచ్చితంగా ఆ రకమైనటువంటి వాతావరణం తిరిగి వస్తుంది. ఆ రకమైనటువంటి పెరుగుదల పోరాట శక్తులకు ఉంటుందనేది స్పష్టం. ఎవరు అనుకున్నారు? మోడీ గారికి రైతాంగం ఇంత పెద్ద ఎత్తున సంవత్సరం పాటు ఎండని, వానని, చలిని లెక్క చేయకుండా 700 మంది చనిపోయినా సరే అంత గట్టి పోరాటం చేసి మోడీ మెడలు వంచి విజయం సాధిస్తారని ఎవరన్నా అనుకున్నారా? మోడీ ఏ రాష్ట్రంలో ఎవరైనా గెలుస్తున్నాడు, ఎక్కడ ఎన్నికలు పెట్టాం గెలుస్తున్నాడు. ఇప్పుడు పేపర్లు తెగ ఓదలు కొట్టేస్తున్నాయి. ఆయన ఆకర్షణ శక్తి ఏం తగ్గలేదట. వచ్చే ఎన్నికల్లో బ్రహ్మాండంగా గెలిచే అవకాశం ఉందట. యూపీలో కూడా గెలుస్తారని చెప్పి జోష్యాలు చెప్పే పత్రికలు ఉన్నాయి. ఈ జోష్యాలు చెప్పడం కూడా ఒక రాజకీయ నాయకుడు. కానీ యూపీలో వీధుల్లోకి పోయి చూస్తే, పంజాబ్లో వీధుల్లో పోయి చూస్తే బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు గ్రామాల్లో తిరగలుగుతున్నారా లేదా అని చూస్తే అర్థమవుతుంది అక్కడ బీజేపీ పరిస్థితి ఏంటనేది. కాబట్టి ఎన్నికలు ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని అననుకూలతలు కమ్యూనిస్టులు ఎదుర్కొంటున్నప్పటికీ ఆ అననుకూలతలు త్వరలోనే అధిగమించగలిగే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పటిదాకా మోడీ గారి మతం సెంటిమెంటో, కేసీఆర్ గారి ప్రాంతం సెంటిమెంటో డామినెంట్గా పనిచేయచ్చు. కానీ ఆ సెంటిమెంట్ ఎల్లకాలం పనిచేయవు. ఒకసారి ఆకలి మొదలైతే తప్పనిసరిగా మళ్ళీ ప్రజలు నిత్య జీవిత సమస్యల వైపు ఆకర్షించక తప్పదు. అట్లాంటి రోజులు వచ్చినాయి. రైతాంగ పోరాటం అదే విషయాన్ని రుజువు చేస్తోంది. ఇప్పుడు 3 దఫాలుగా జరుగుతున్నటువంటి కోట్ల మంది కార్మికుల సమ్మెలు అదే రుజువు చేస్తున్నాయి. అట్లాగే అసంఘటిత రంగ కార్మికుల పోరాటాలు, ఈ రాష్ట్రంలో జరిగిన పోరాటాలు కానీ, పోడు భూముల పోరాటాలు అదే రుజువు చేస్తున్నాయి. కాబట్టి ఈ పోరాటాల స్ఫూర్తితో రాబోయే కాలంలో మరింత ఉద్యమాన్ని ముందుకు తీసుకునేదాని కోసం ప్రయత్నం చేస్తాం. కేసీఆర్ని అడుగడుగునా నిలేసేదాని కోసం ప్రయత్నం చేస్తాం. ఇవాళ పోడు భూముల పోరాటం ఈ మాత్రం విజయమైన సాధించిందంటే ఎలా సాధించింది? ఏ పోరాటాన్ని కూడా ఆర్టీసీ చూసాం. గతంలో ఎన్నో పోరాటాలు అణచివేయడానికి కేసీఆర్ చేసిన ప్రయత్నం చూసాం. ఆశాల పోరాటాన్ని అణచివేశాడు మొదట. కానీ చివరికి ఆయనే దిగిరాక తప్పలేదు. సిఐ జీవిత సంఘాలను చేసిన కృషి ఫలితంగా ఆశాలు మళ్ళీ విజయం సాధించి 9,000 రూపాయల జీతాలు పెంచుకోగలిగారు. అంటే ఒకసారి పోరాటం వైఫల్యం చెందినంత మాత్రం, అణిచివేయగలిగినంత మాత్రంలో అది ఆగిపోతుందా?
పోడు భూముల్ని గత 7 సంవత్సరాలుగా నానా తిప్పులు పెట్టాడు. అడవును ఆక్రమించడానికి ప్రయత్నం చేశాడు. రైతులందరినీ ఖాళీ చేయించాడు. నిలువు పంటలను దోచేశారు, కాల్చేశారు, వాటిని పీకేయించారు, ట్రాక్టర్లు జప్తు చేయించారు, చిన్న పిల్లలు తల్లులు కూడా చూడటం పోలీస్ స్టేషన్ పెట్టి అరెస్ట్ చేయించారు. ఇన్ని దౌర్జన్యాలు జరిగినా సరే మొక్కవోని దీక్షతో పోరాడారు పోడు రైతులు. ఈసారి అన్ని ప్రతిపక్షాలతో కలిపి చాలా బ్రహ్మాండమైనటువంటి ప్రతిఘటన సాగింది. దాని ఫలితంగా కేసీఆర్ కూడా మెడ వంచక తప్పలేదు. నేనే పట్టాలు ఇస్తానని చెప్పి 2 అసెంబ్లీలో ప్రకటించక తప్పలేదు. తప్పనిసరిగా ఆ పోరాటం ముందు సాగుతుంది. ఎందుకంటే ఆయన మాట తప్పే సూచనలు కనపడుతున్నాయి. దరఖాస్తులు పెట్టమన్నాడు, వేల కొద్ది లక్షల కొద్ది దరఖాస్తులు పెట్టారు, కానీ ఇంతవరకు పరిష్కారం లేదు. ఆ డేట్లు ముగిసిపోయి తదుపరి కార్యాచరణ ఇంతవరకు ప్రకటించలేదు. అంటే కాలం మర్చిపోయేట్టుగా చేస్తుందనా కేసీఆర్ నమ్మకం? అట్లా ఉండదు. ఖచ్చితంగా మళ్ళీ ఆ సమస్యని ఈ మహాసభ చర్చించబోతోంది. రాబోయే కాలంలో ఈ సమస్య మీద మళ్ళీ పోరాటాలు సాగిస్తాం. అట్లా ఉద్యోగులు ఆంధ్రాలో పోరాడుతున్నారు, ఉద్యోగులు తెలంగాణలో ఉద్యోగులు పోరాడుతున్నారు, టీచర్లు పోరాడుతున్నారు. 317 జీవో తీసుకొచ్చారు. ఏ శాస్త్రీయ ఆధారంతో మీరు తీసుకొచ్చారు? ఉపాధ్యాయ సంఘాలతో చర్చించే పని లేదా? ఉద్యోగ సంఘాలతో చర్చించే పని లేదా? మీకు తావేదల్లో ఉండి కొంతమంది నాయకులను సంప్రదించుకొని నిర్ణయాలు చేస్తే అయిపోతుందా? ఇవాళ వేలాది మంది ఉద్యోగులు బజార్లోకి వస్తున్నారు, ఎంతో ఆవేదన గురవుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంకా మీరు తాత్సారం చేస్తే ఇంకా ఆత్మహత్యలు జరిగే ప్రమాదం ఉంది. ఈ మధ్య ఏదో పరిష్కారం లాగా కొత్త మంత్రం పెట్టినట్టుగా కొన్ని నిర్ణయాలు ప్రకటించారు. మీ ఉద్యోగుల టీచర్ల యొక్క దరఖాస్తులు మేము పరిగణలోకి తీసుకుంటున్నాం, భార్యాభర్తలను ఒకే దగ్గరికి పంపించి ఏర్పాటు చేస్తున్నాను. కానీ సారాంశం లోపల పోయి చూస్తే అది కూడా సంతృప్తిపరిచేదిగా లేదు. భార్యాభర్తలు ఇద్దరు ఒక చోటుకే అనేది చెప్తున్నారు తప్ప వాళ్ళు కోరుకున్న చోటుకని చెప్పట్లేదు. ఇది ఒక ఆప్షన్ ఉండేది. ఇట్లాంటి లోపాలు ఉన్నాయి. తక్షణం ఈ లోపాలు సరి చేసుకోవాలని చెప్పి కేసీఆర్ని డిమాండ్ చేస్తున్నాం. పోడు భూముల సమస్య కానీ, ధరణి సమస్యలు కానీ, లేక టీచర్ల సమస్యలు, ఉద్యోగుల సమస్యలు కానీ, తీసినటువంటి జీవో కానీ, ఈ తక్షణ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి మహాసభ డిమాండ్ చేయబోతోంది. లేనట్లయితే మరింత తీవ్ర పోరాటం మీరు ఎదుర్కోక తప్పదు. రాబోయే కాలంలో ఈ సమస్యలన్నింటినీ సాకల్యంగా చర్చించి ప్రజా కార్యాచరణ రూపొందించి ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పందాతో వామపక్ష ప్రజాస్వామ్య లౌకిక సామాజిక శక్తులన్నింటినీ కలిపి ఒక ఐక్యవేదిక నిర్మాణం కోసం మేము ప్రయత్నం చేస్తాం. ఈ ప్రయత్నానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలని, మా వెనుక అండగా నిలబడాలని, భవిష్యత్తు మంచి మార్గం వైపు నడిచే విధంగా తెలంగాణ రాజకీయాల్ని ప్రోత్సహించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంతసేపు ఈ బహిరంగ సభలో నా ఉపన్యాసాన్ని విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు పెద్దలారా, నమస్కారం. వైద్యం కాకుండా పోతుందా?